స్టూడెంట్స్ టు సండే స్కూల్. మా స్నేహితులైన మీ అందరినీ సండే స్కూల్కి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. పిల్లలు, ఇప్పుడు మీ అందరికీ గిఫ్టులు రాబోతున్నాయి. నేను ఒక మంత్రం చదువుతాను, అప్పుడు మీ వెనకాలన్న కుర్చీలోకి గిఫ్టులు వచ్చేస్తాయి. మీరు కళ్ళు మూసుకోండి, నేను మంత్రం చదువుతా. కళ్ళు తెరిచిన వారికి గిఫ్టులు రావు. చదువుతున్నాను మంత్రం. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. ఇప్పుడు చూసుకోండి, గిఫ్టులు వచ్చేసాయి. అయ్యో, రాలేదా? అయితే మంత్రాలు పనిచేయవన్నమాట. ఇప్పుడు మీకు గిఫ్టులు కావాలి కాబట్టి ఇప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిస్తే గిఫ్టులు రావు. వీరిలో కొందరు అనాథలు, అడగండి యేసయ్య ఆ గిఫ్ట్లు ఇమ్మని. కొందరైతే 3 పూట్లా తినడానికి కూడా అవకాశం లేనంత పేదవాళ్ళు. యేసయ్యని అడుగుదాం. ఇలాంటి వారికి సహాయం చేయమని దేవుడు చెప్తున్నాడు. యేసయ్యనే అడుగుదాం. ఎవరి స్థాయిలో వారు సహాయం చేయండి. కళ్ళు తెరవద్దు. కొందరిని పోషించండి, ఇప్పుడు కళ్ళు కొందరిని తెరిచి చదివించండి, చూడండి. కొందరి అవసరాలైనా తీర్చండి. ఇదే నిజమైన భక్తి, అనుభవించండి. నిజమైన ప్రేమ. మనం ఒక 2 పిల్లల్ని చదివిద్దాం రా. ఓకే. ఇంకా సంతోషించండి, యేసయ్య మీకు గిఫ్ట్లు ఇచ్చాడు. ఏవండి, మనం ఒక పాపను చదివిద్దామా? థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. రేయ్, బ్లాక్ స్క్రీన్ రెడీగా ఉందా? యా, ఓకే. ఓకే, లైట్స్ ఆఫ్. ఇప్పుడు మీరు ఏలూరులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడిన స్కిట్ని చూడబోతున్నారు. నా పేరు సాయిసుధా. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు. పెళ్ళైన సంవత్సరానికి నాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన 6 నెలలకి ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆయన్ని బ్రతికించుకోవడానికి చాలా అప్పులు చేశాం. ఎన్నో మొక్కులు మొక్కాం. కానీ చెప్పొద్దక్క, నా జీవితం అంతా అయిపోయింది. దయచేసి వెళ్ళిపో.
కరెంటు పోయింది. ప్రభు నన్ను కాపాడాడు. ఒక చిన్న కుట్టు మిషన్ తీసుకుని కష్టపడ్డాను. ఊహించని వైపు నుండి సహాయాలొచ్చాయి. 2 సంవత్సరాల్లో అప్పులన్నీ తీరిపోయాయి. ఎవరూ తీర్చలేని లోటు నా జీవితంలోనికి వచ్చింది. కానీ ప్రభు నన్ను ఓదార్చాడు, నాకు ధైర్యాన్నిచ్చాడు. నేనెప్పటికీ తీర్చలేనంత అప్పుల్లో కూరుకుపోతే ప్రభు నన్ను విడుదల చేశాడు. యేసుక్రీస్తు కోసం నేను చదివి తెలుసుకోలేదు, ఎవరో చెప్తే తెలుసుకోలేదు, ఆయన మహిమను చూసి తెలుసుకున్నాను. నా కుటుంబీకులు నన్ను చేర్చుకునేలా చేశాడు. ఇప్పుడు నా కొడుకుతో సంతోషంగా ఉన్నాను. ఆయన నన్ను బ్రతికించాడు, మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు. మహంత్, పాస్టర్ గారు, క్యాండిల్స్ ఏవి? అవ్వండి పాస్టర్ గారు. ఏమయ్యా? వారే పాస్టర్ గారు. కొందరు పశ్చాత్తాపంతో ఏడుస్తున్నారు, కొందరు తమ విమోచన బట్టి సంతోషిస్తున్నారు, మరి కొందరు ఆదరించబడి ఆనందిస్తూ ఉన్నారు. వారి హృదయాల్లో ప్రారంభమైన క్రీస్తు వెలుగు కన్నీళ్లుగా, ఆనంద బాష్పాలుగా విరజిమ్ముతుంది. లాస్ట్ ఇయర్ మీరు చెప్పారు కదా పాస్టర్ గారు, క్రీస్తు వెలుగు కాబట్టి మనం వెలిగి మరి కొందరిని వెలిగించాలి అనడానికి సాదృశ్యమే ఈ క్యాండిల్ సర్వీస్ అని. మేము వెలిగాం, వీళ్ళందరినీ వెలిగించాం. గత సంవత్సరం సాదృశ్యం ఈ సంవత్సరం నిజస్వరూపం పాస్టర్ గారు. మనమంతా దేవుని వాక్యాన్ని విందాం. నిజమే. యెహోవా నా కాపరి అంటాడు భక్తుడు. కాపరి అయిన దేవుడు తన ప్రజల కోసం గొర్రెగా మారిన తరుణమే ఈ క్రిస్మస్. అందరూ బ్రతకటం కోసం పుడతారు, కానీ ఈయన చావడం కోసం పుట్టారు. నీ కోసం, నీ స్థానంలో చావడం కోసమే పుట్టారు. కాపరి బాధ్యత కేవలం గొర్రెల్ని నడిపించడం మాత్రమే కాదు, వాటికున్న ప్రతి సమస్యను తీర్చడం కూడా. యేసుక్రీస్తు మనల్ని పిల్లలారా అని పిలిచి మన ప్రతి అవసరాన్ని తీర్చే తండ్రి అయ్యాడు. మనల్ని సహోదరులను పిలిచి మనకి రక్త సంబంధి అయ్యాడు. మనల్ని స్నేహితులారా అని పిలిచి మన వ్యక్తిగత విషయాలు పంచుకునే మిత్రుడయ్యాడు. తనని తాను వధింపబడు గొర్రెపిల్లగా చెప్పుకొని నీ ప్రతి పాపానికి పరిహారమయ్యాడు. నీ జీవితంలో ఎన్నో తప్పులు చేశావు, ఎంతో మందిని బాధ పెట్టావు. నీవు చేసిన పాపాలకి శిక్ష నీపైన పడకుండా నీకు బదులుగా ఆయన చనిపోయాడు. నీకు అన్నీ తానై నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఇంకా ఎంతకాలం కాపర్లేని గొర్రెలా ఉంటావు? ఇప్పుడైనా క్రీస్తుని అంగీకరించు. అంగీకరించిన వాళ్ళు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఎందరు అంగీకరించి వారి జీవితాల్లోనికి నిన్ను ఆహ్వానించారో వారందరినీ క్షమించి నీ సిలువ రక్తములో కడుగు. వారిని మీ బిడ్డలుగా స్వీకరించండి. వారి ప్రతి అవసరాలు తీర్చి వారికి తోడుగా ఉండండి. నిన్ను అంగీకరించని వారు కూడా ఏదో ఒకరోజు అంగీకరించే కృపను అనుగ్రహించండి. ఆమేన్. మా క్రిస్మస్ కూడా ఇలాగే చేసుకోవాలి. క్రైస్తవులు కానప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ మెమెంటో సిద్ధపరిచాం.